ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ముందు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మెయిన్గా మనకి యొక్క సీట్ అలాట్మెంట్ డిలే అవడానికి మెయిన్ రీజన్ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండడం వల్ల. ఓకేనా. సో మనకి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన వెంటనే ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ ఇది మనకి అట్లీస్ట్ ఒక 1 వీక్ పట్టే అవకాశం ఉంది. సో మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయితే ఆగస్ట్ 15 తర్వాతే రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకేనా. ఇదంతా కూడా ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. లేదా అమ్మాయిది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందా, సో ప్రజెంట్ ఎంసెట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయితే అయింది కదా. సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి కన్ఫ్యూజన్గా ఉంటుంది, కాలేజ్ ఏంటి, బ్రాంచ్ ఏంటి, ఫీజెస్ ఎంత. సో చాలామంది పేరెంట్స్ నేను చూశాను. సో చాలామంది ఈ విషయంలో స్ట్రెస్గా ఫీల్ అయ్యారు. ఓకే. ఇలాంటి వాళ్ళ కోసం కాలేజ్ దోస్త్ అనే ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అనేది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇక్కడ మీకు టాప్ కాలేజెస్ కంపారిజన్ కానీ, ఫీ స్ట్రక్చర్ కానీ, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుందని కానీ, లేదా ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు గైడ్ అనేది చేస్తారు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఇది 100% ఫ్రీ కాబట్టి అందరూ పేరెంట్స్ కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇది ఎస్పెషల్లీ పేరెంట్స్ కోసం క్రియేట్ చేస్తున్నటువంటి వాట్సాప్ గ్రూప్ కాబట్టి అందరూ పేరెంట్స్ కూడా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. సో మనకి యొక్క సీట్ అలాట్మెంట్ అనేది హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన వెంటనే సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సీట్ అలాట్మెంట్ సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినా మీ వరకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.